మెయిన్స్ అయితే మెజారిటీ ఆస్పిరెంట్స్ కోరిక మేరకు మెయిన్స్ అయితే పోస్ట్పోన్ అయింది. సో మెయిన్స్ కూడా మనకి అక్టోబర్ ఆర్ నవంబర్లో కండక్ట్ చేయొచ్చు అని చెప్పి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. సో మన మెంటర్షిప్లో ఆస్పిరెంట్స్ అయితే ఈ యొక్క మెయిన్స్ యొక్క 90 days ఒక స్ట్రాటజీ ప్లాన్ అడుగుతున్నారు. అంటే ఈ యొక్క 90 days ప్లాన్ ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, టైం వేస్ట్ కాకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని గ్రూప్ 2 ర్యాంక్ని సాధించే విధంగా ఎలా ఉండాలని చెప్పి ఒక ప్లాన్ అయితే మన స్టూడెంట్స్ అయితే అడిగారు. సో వాళ్ళ యొక్క ఇష్టం మేరకు ఒక స్మాల్ వీడియోలో ఎక్కువ టైం మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క 90 daysను ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఒక 90 days ప్లాన్ పెట్టే ముందు మనం ఉన్న సబ్జెక్ట్స్ మనకి ఇప్పుడు మనకి ఏపీ హిస్టరీ కానివ్వండి, పాలిటీ, ఎకానమీ, తర్వాత ఎస్ఎన్టీ, ఈ సబ్జెక్ట్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్కి అనుగుణంగా ప్రతి చాప్టర్ నుండి కూడా కొన్ని టాపిక్స్ అంటే 90 daysకి తగ్గట్టు టాపిక్స్, డైలీ టాపిక్స్ ఇచ్చేసి ఆ యొక్క ఎవ్రీడే టార్గెట్స్ ఇచ్చి, అంటే ఈ సపోజ్ శాతవాహనస్ ఉంటే శాతవాహనస్ టాపిక్స్, ఇక్ష్వాక్స్ ఉంటే ఇక్ష్వాక్స్, ఈస్టర్న్ చాళుక్యస్, అట్లా టాపిక్స్ ఇచ్చి ఆస్పిరెంట్స్కి 90 days తగ్గట్టు ప్లాన్ చేద్దామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేద్దామని ఫస్ట్గా అనుకున్నాం. బట్ ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి, సపోజ్ మనమే ఒక 90 days ప్లాన్ ఇస్తే 90 days కంటిన్యూస్గా మనకి చదివే అవకాశం ఉండకపోవచ్చు, మధ్యలో బ్రేక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, సిలబస్లో బ్రేక్స్ రావచ్చు. సో అప్పుడు పర్ డే ఫస్ట్ 1 day 2, 3, 4, 5 అట్లా 1 week చదివేసరికి నెక్స్ట్ ఏదో ఒక డే ఒక షెడ్యూల్ అయితే ఒక 1 or 2 days మిస్ అవ్వడం జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్, పర్సనల్ రీజన్స్ అట్లా ఏటన్నా. సో అప్పుడు ఈ 2 days షెడ్యూల్ మిస్ అవుతుంది. సో టోటల్గా 90 daysకి వెళ్ళేసరికి ఆ షెడ్యూల్ అనేది మధ్యలో మిస్ అవ్వడం జరుగుతుంది. సో రివిజన్ టైం ఉండకపోవచ్చు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అబ్స్టాకిల్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే మేమేమనుకుంటున్నామంటే రేదర్ దాన్ 90 days షెడ్యూల్ కంటే షార్ట్ టర్మ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువగా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి షార్ట్ టర్మ్ షెడ్యూల్, యాక్చువల్గా మేము కూడా ఈ షెడ్యూల్లో ఫాలో అవుతాం. ఒకేసారి 90 days షెడ్యూల్ అయితే మేము ప్లాన్ చేసుకోం, షార్ట్ టర్మ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం మేము. అంటే తక్కువ ఒక 5 days కానివ్వండి, ఒక 7 days, ఒక 10 days ఇట్లా ఈ యొక్క షెడ్యూల్ మేము ప్లాన్ చేసుకుంటాం. ఎందుకు అంటే సపోజ్ ఈ యొక్క 5 days షెడ్యూల్లో 1 day 5 days షెడ్యూల్ వేసుకుంటే 1 day మిస్ అయితే నెక్స్ట్ 1 day మనకు లాస్ అయితే నెక్స్ట్ షెడ్యూల్లో మనకి మనం 5 days షెడ్యూల్లో ఈ యొక్క 1 day మనం కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వీక్లీ టార్గెట్స్ అంటే మనం ఏపీ హిస్టరీ ఉంది, ఒక ఫస్ట్ 1-2 చాప్టర్స్ని ఈ 5 daysలో మనం కంప్లీట్ చేయాలని అనుకుంటాం అని టార్గెట్ పెట్టుకున్నాం, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నాం. సో సపోజ్ మధ్యలో 1 day బ్రేక్ వచ్చేసింది. సో నెక్స్ట్ 5 daysలో ఈ యొక్క ఏదైతే 1 day బ్రేక్ వచ్చిందో అది ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాం. సో ఆ 2 chapters అనేవి మనకి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, అర్థమవుతుందా? సో షార్ట్ టైమ్ షెడ్యూల్ అయితే మనకి యూజ్ ఉంటుంది, లాంగ్ టైమ్ షెడ్యూల్ అయితే మనకి మధ్యలో బ్రేక్స్ వస్తే దాని కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది, కంటిన్యూటీ అనేది పోతుంది, మనకి కంటిన్యూటీ ఉండదు. సో అందుకని మేము షార్ట్ టర్మ్ షెడ్యూల్కే మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, షార్ట్ టర్మ్ షెడ్యూల్కే. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవ్రీవన్ హ్యాజ్ ఓన్ స్ట్రాటజీ, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ స్ట్రాటజీ అది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత మోటివేట్ చేసినా సరే మీ పర్సనల్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పర్సనల్గా మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. వేరే ఎవరైనా స్ట్రాటజీ చెప్పినట్లయితే దానికి సింక్ అయినట్టు ఉంటే, సిమిలర్గా ఉన్నట్టుంటే మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఎవరికి ఎటువంటి స్ట్రాటజీ లేకపోతే మీరు దీన్ని ఫాలో అవ్వమని చెప్తాం. లేకపోతే ఫస్ట్ మనకి 90 days షెడ్యూల్ ఉంది కదా, ఈ 90 days షెడ్యూల్ని మేము 2 partsకి డివైడ్ చేసాం. 60 days షెడ్యూల్ ఒకటి ప్లస్ 30 days షెడ్యూల్. సో ఈ 60 days షెడ్యూల్ ఏంటంటే కంప్లీట్గా ఈ 60 days షెడ్యూల్ అంటే మనకి మిస్ అవ్వకూడదు. ఈ ఫుల్ ప్లెజ్డ్గా ఈ 60 days షెడ్యూల్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఈ 30 days షెడ్యూల్ అంటే మనకి బోనస్గా ఉంటుంది. అంటే మన టార్గెట్ 90 days అయినప్పటికీ కూడా 60 daysలో మన కంప్లీట్ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి, రివిజన్ అవ్వాలి, ఎంసీక్యూ ప్రాక్టీస్ అవ్వాలి, అన్నీ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ 30 days షెడ్యూల్ అయితే మనకి బోనస్గా తీసుకుంటాం. బోనస్ అంటే ఏంటంటే ఈ సిలబస్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ ఈ 30 days మనం ఓన్ యూటిలైజేషన్ చేసుకుంటాం. అంటే రివిజన్లో కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా అడిషనల్ సిలబస్ యాడ్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కొత్తగా మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఈ 60 days అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 30 days అనేది మనకి అడిషనల్ టైం అంతే, దీన్ని మనం ఎక్స్ట్రాగా యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, దీంతో పాటు నెక్స్ట్ సపోజ్ మనం
ఆస్పిరెంట్స్లో 2 టైప్స్ ఉంటారు. రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అనేవాడు నేను నార్మల్గానే 10 to 12 అవర్స్ వేస్తాను. అంటే మనకి ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకా వీళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు సపోజ్ పర్ డే 6 అవర్స్ అయితే ఆ వీక్ అంతా 6 అవర్స్ చదవాలి. అంటే 6 or 7 ఎక్స్ట్రాగా చదవచ్చు. పర్ డే 7 అయితే 7 అవర్స్, అంటే వీక్ అంతా. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఫస్ట్ 1 డే, డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, సపోజ్ ఇక్కడ 5 అవర్స్ అయితే 5 అవర్స్, 6 అవర్స్, 7, 8, 5, మళ్ళీ 5. బట్ అలాగా ఉండాలి తప్ప ఈ ప్రిపరేషన్ ఈ సపోజ్ ఇక్కడ 5 అవర్స్ చదివి, ఇక్కడ మళ్ళీ 8 అవర్స్ చదివి, ఇక్కడ 1 అవర్ చదివి, ఇక్కడ 2 అవర్స్ చదివి, ఇక్కడ 3 అవర్స్ చదివి, ఇట్లా మళ్ళీ 4 అవర్స్, ఇట్లా ఇన్కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అయితే మీరు చేయొద్దు. వీక్ అంతా మీరు ఏ యొక్క షెడ్యూల్ ఫాలో అవుతారో వీక్ మొత్తం ఆల్మోస్ట్ ఒకేలాగా ఉండాలి. అంటే మీరు 10 అవర్స్ చదవగలిగితే వీక్ అంతా ఒక 10 అవర్స్ చదవాలి. 6 అవర్స్ చదివితే 6 అంతా కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ కన్సిస్టెన్సీని వీక్ అంతా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీక్ అంతా మీరు ఒకటే షెడ్యూల్ చదవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు సబ్జెక్ట్స్ పరంగా చూద్దాం. మనకి సబ్జెక్ట్స్ మనకి పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ ఇక్కడ మనం 1 డిస్కస్ చేద్దాం. పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది, అందరికీ తెలిసిందే. పేపర్ 2లో పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీనిలో మనకి 75 మార్క్స్, దీనిలో మనకి కూడా 75 మార్క్స్. టోటల్గా 5 చాప్టర్స్. అంటే ఈ చాప్టర్ అప్రాక్సిమేట్గా 15 మార్క్స్ ఉంటుంది. సో ఇది కూడా 15 మార్క్స్ ఉంటుంది. అంటే మన ఎగ్జామ్షన్ చేసుకుంటే వాటిచ్చే సిలబస్ బట్టి చూస్తే దీనిలో ఏన్షియంట్ ఒక 2 చాప్టర్స్, మోడర్న్ ఒక 3 చాప్టర్స్ ఉంటాయి. సో ఇది మనకి ఏపీ హిస్టరీ కోసం. ఇది మన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏపీ హిస్టరీలో ఏంటంటే ఫుల్లీ స్టాటిక్, నో కరెంట్ అఫైర్స్. దీనిలో కరెంట్ అఫైర్స్ అయితే ఉండవు. సో మనకి ఫిక్స్డ్ మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ ఏపీ హిస్టరీకి అవైలబుల్గా ఉంటుంది. ఫిక్స్డ్ మెటీరియల్ కానివ్వండి, మార్కెట్లో వేరే రిసోర్సెస్ కానివ్వండి. క్వశ్చన్స్ అయితే మాత్రం ఫిక్స్డ్ మెటీరియల్ నుండి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుబాటు స్టాండర్డ్ బుక్స్ కూడా ఏపీ హిస్టరీకి మనకి ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ లేదు కాబట్టి, నో కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి ఏపీ హిస్టరీ అనేది మనకి ఒక దానికి ఏంటంటారు ఒక యాడ్ ఆన్ సబ్జెక్ట్గా మనం తీసుకోవచ్చు. స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఏపీ హిస్టరీ అనేది. ఎందుకంటే పేపర్ 2 అనేది మనం గెస్ట్ చేయలేం. పేపర్ 1లోనే మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. పేపర్ 1 ఈజ్ ఆల్వేస్ స్కోరింగ్ పేపర్ అని నేను చెప్తాను. ఎందుకంటే దానికి స్టాటిక్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లింక్ తక్కువ ఉంటుంది. సో పేపర్ 1 లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ర్యాంకర్స్ చూసుకుంటే పేపర్ 1 సిలబస్ అయితే, ఇప్పుడు పేపర్ 1 అనేది లాస్ట్ ఇయర్ పేపర్ 2 సిలబస్ అయితే మారలేదు కాబట్టి పేపర్ 1 నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఏంటంటే 140 మార్క్స్ తెచ్చుకున్నారు. పేపర్ 1 సేమ్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ 140 మార్క్స్ తెచ్చుకున్నారు. మీరు యావరేజ్గా చూసుకుంటే పేపర్ 1 మెజారిటీ టాపర్స్కి ఏంటంటే 120 to 130, చాలామంది 130 to 140 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు పేపర్ 1లో కనుక ఈ యొక్క స్కోర్ చేయగలిగితే పేపర్ 2లో మీకు తక్కువ స్కోర్ వచ్చినా సరే ఇక్కడ ఇది కవర్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ 300 మార్క్స్కి మెయిన్స్ కాబట్టి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక 60 to 70% చూసుకుంటే 230 to 240 మార్క్స్ టాపర్స్ అని ఈ ఏరియాలో ఉంటారు. సో అందుకనే మీరు పేపర్ 1లో కనుక ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నట్టు, ఇన్ కేస్ పేపర్ 2లో కనుక మీకు పేపర్ ఈజీగా వస్తే ఓకే, లేదు అని అంటే టఫ్గా వచ్చిందంటే మనకి పేపర్ 1లోనే స్కోర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా పేపర్ 1 మీద నేనైతే పేపర్ 1 మీద ఫోకస్ చేయమని చెప్తా. పేపర్ 1 ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ, ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీని మీద ఫోకస్ చేయమని ఎక్కువగా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే పేపర్ 2 అనేది డైనమిక్ సబ్జెక్ట్, వాడు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. సో పేపర్ 1 ఇలా పాలిటీలో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ యాడ్ అయినా సరే అది సబ్జెక్ట్ రిలేటెడ్గానే ఉంటుంది పేపర్ పాలిటీ అనేది. సో ఎక్కువగా నేనైతే ఈ యొక్క ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్ట్, 130 plus 140 వరకు కూడా తెచ్చుకునే ఛాన్స్ ఉంది. పేపర్ 2లో మీకు తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి పేపర్ 2 చూద్దాం. పేపర్ 2 చూడండి. యాక్చువల్గా పేపర్ 2లో మనకి ఎకానమీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎకానమీలో మనకి బేసిక్ ఎకానమీ మనకు ఉంటుంది, బేసిక్ ఎకానమీ. తర్వాత మనకి మనీ బ్యాంకింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత ఫారెన్ ట్రేడ్,
దీంతోపాటు మనకి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. చూసారా చాలా వాస్ట్ సిలబస్ ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, చాలా హెవీ సిలబస్ ఇది. సో ఇవి ఒక 3 చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 3 చాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 45 మార్క్స్ ఉంటుంది. సో 45 మార్క్స్ దీనిలో మనం క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు అంటే గెస్ట్ చేయలేం, ఎందుకంటే జస్ట్ మనకి టాపిక్స్ మాత్రం ఇచ్చాడు. ఆ టాపిక్స్ నుండి పాలిటీ లాగా ఫండమెంటల్ డిపిఎస్పీ ఇట్లా ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్లాంటివి ఏమి ఉండదు. ప్లస్ టాపిక్స్ మెన్షన్ చేసాడు, వాడు ఏ క్వశ్చన్ ఇవ్వచ్చు, కమిటీస్ ఇవ్వచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. సో దీనిలో మనకి ఏంటి అంటే ఓకే బాగా వెళ్ళండి, మంచి క్వశ్చన్స్ వస్తే యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఇస్తే క్వశ్చన్స్ కష్టం, లేదు బేసిక్ క్వశ్చన్స్ ఇస్తే దీనిలో మనం కవర్ చేయొచ్చు. సో దీంతోపాటు ఇప్పుడు ఈ ఏపీ ఎకానమీ తీసుకుందాం. ఏపీ ఎకానమీలో ఇప్పుడు చూడండి, ఏపీ ఎకానమీ సిలబస్ ఏముంది. స్టార్టింగ్ పబ్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఉంది, స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ ప్లస్ పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. పబ్లిక్ ఫైనాన్స్ ఇది ఫస్ట్ చాప్టర్, అంటే మీన్స్ 4th చాప్టర్ ఇది ఏపీ ఎకానమీలో. ఏపీ ఎకానమీ అదే ఎకానమీలో 4th చాప్టర్, ఏపీ ఎకానమీ ఫస్ట్ చాప్టర్. తర్వాత అగ్రికల్చర్ ఉంది మనకి. తర్వాత సెక్టర్ సేమ్ అగ్రికల్చర్ అంటే ఇండియన్ ఎకానమీ లాగా అగ్రి ప్లస్ అలైడ్ సెక్టర్స్. తర్వాత మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ సేమ్ ఇండియన్ ఎకానమీ ప్లస్ సర్వీస్ సెక్టర్ ఉంటుంది. సో ఇది 2 చాప్టర్స్ ఉంటుంది, టోటల్గా 30 మార్క్స్కి ఉంటుంది. సో అది 45 మార్క్స్ ప్లస్ 30 మార్క్స్. సిలబస్ ఈజ్ వాస్ట్ అండ్ హెవీ సిలబస్. దీంతోపాటు మనకి ఇప్పుడు ఏపీ ఎకానమీలో కొత్తగా ఏం చదవాలి, న్యూ టాపిక్స్, బడ్జెట్ చదవాలి, సర్వే చదవాలి, ప్లస్ వైట్ పేపర్స్ చదవాలి. ఇది ఏపీకి సంబంధించి ఇదంతా. సో ఇండియాకి వస్తే బడ్జెట్ చదవాలి, సర్వే చదవాలి, అదర్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చదవాల్సి ఉంటుంది, అదర్ డాక్యుమెంట్స్. సో చాలా హెవీ సిలబస్ పేపర్ 2 అనేది. పేపర్ 2 ఎకానమీ హెవీ సిలబస్. సో మీరు ఎక్కువ టైం దీని మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. బట్ ఏంటంటే హెవీ టైం ఇన్వెస్ట్ చేస్తే పేపర్ 1 నెగ్లెక్ట్ చేసి పేపర్ 2ని ఏంటంటే పేపర్ 1 మోర్ టైం ఇన్వెస్ట్ చేస్తే మోర్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. పేపర్ 2లో మోర్ టైం ఇన్వెస్ట్ చేస్తే మోర్ ఆర్ లెస్ అది చెప్పలేం, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. పేపర్ టఫ్గా ఇస్తే చదివిందంతా వేస్ట్ అవుతుంది పేపర్ 2లో. నెక్స్ట్ మనకి ఇంకో సబ్జెక్ట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎకానమీ. మీరు చెప్తే నెంబరు మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టరే ఒక పెద్ద బుక్లెట్లో ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ ఒక పెద్ద బుక్లెట్, ఎందుకంటే మీరు చూడొచ్చు సిలబస్లో హెవీ సిలబస్. డిఆర్డిఓ కోసం పెట్టారు, ఈ గవర్నెన్స్, మన ఇస్రో కోసం పెట్టారు, స్పేస్ రీసెర్చ్, ఇంతకు ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కోసం కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ, సైబర్ పాలసీ, ఇట్లాంటివన్నీ అంటే ఒక పెద్ద బుక్నే దీనిలో ఇంక్లూడ్ చేశాడు. సో సెకండ్ చాప్టర్ ఒక ఎనర్జీ చిన్నదే, థర్డ్ చాప్టర్ మనకి బయోడైవర్సిటీ కోసం వస్తుంది, 4th చాప్టర్ మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కోసం వస్తుంది. సో ఇది ఓకే, కానీ ఫస్ట్ చాప్టర్ హెవీ. సో ఎస్ఎన్టీ కూడా మనకి డైనమిక్ సబ్జెక్ట్. ఎస్ఎన్టీ ఇది ఆల్వేస్ డైనమిక్ సబ్జెక్ట్. స్టాటిక్ ప్లస్ డైనమిక్, స్టాటిక్ ఉంటుంది బట్ డైనమిక్తో ఎక్కువగా లింక్ ఉంటుంది. ఎస్ఎన్టీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ ఫోకస్గా చదవాల్సి ఉంటుంది ఎస్ఎన్టీ. దీనిలో ఏంటంటే లక్ ఉంటే ఆల్రెడీ చదివిన క్వశ్చన్స్ పెడతాయి, లేదు లక్ లేదు అని అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఈ ఒక సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు జరుగుతున్న గ్రూప్ 1 గ్రూప్ 2 మనకి పేపర్స్ చూస్తే ఎక్కువగా ఎస్ఎన్టీ నుండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అది కూడా చాలా థరోగా చదవాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి మనకి 1 2 3 స్టేట్మెంట్స్, హెవీ స్టేట్మెంట్స్ వస్తాయి మనకి 1 2 3 1 2 ఇట్లా ఈ ఆప్షన్ బేస్డ్ ఉంది కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎస్ఎన్టీ కూడాని మనకి చాలా క్లియర్ కట్గా చదవాల్సి ఉంటుంది ఎస్ఎన్టీ సబ్జెక్ట్ కూడాని. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది మనకి పేపర్ 1 ఆల్వేస్ స్కోరింగ్, పేపర్ 2 ఆల్సో స్కోరింగ్ బట్ టఫ్ పేపర్. టఫ్ మీన్స్ హెవీ సిలబస్. క్వశ్చన్స్ అనేవి ఎలా అయినా ఇవ్వచ్చు, క్వశ్చన్స్ అని మనకి వాళ్ళు ఎలాగిచ్చినా సరే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో రైటింగ్ కొంచెం లిబరల్గా ఉంది, సో ఏం అనుకోవద్దు, కొంచెం
లైక్ నోట్ ప్యాడ్ ఇష్యూ. నేను కూడా కొంచెం లైట్ రైటింగ్ సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు, సో అందుకని ఇట్లా వస్తుంది, రైటింగ్ ఇష్యూ ఉంది. సో డోంట్ వరీ. సో ఇప్పుడు మనం ఫైనల్గా చూద్దాం. ఇప్పుడు కూడా నేనైతే పర్సనల్గా నేను కూడా ప్రిపేర్ అయ్యి వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే పేపర్ 1 బాగా ఫోకస్ చేయండి, పేపర్ 2 కూడా ఫోకస్ చేయండి, బట్ మోర్ దెన్ పేపర్ 2 పేపర్ 1 మీద హెవీగా ఫోకస్ చేయండి. ఎందుకంటే పేపర్ 2 ఒక హెవీగా చదివినా సరే క్వశ్చన్స్ అనేవి మనకి డైనమిక్గా ఉంటాయి కాబట్టి స్కోరింగ్ తక్కువ ఉంటుంది. మీరు పేపర్ 1లో మీకు 130+ స్కోర్ వచ్చి పేపర్ 2లో మీకు 90+ స్కోర్ వచ్చినా ఆల్మోస్ట్ మీరు 220 దగ్గర ఉంటారు గ్రూప్ 2లో. సో ఇది మంచి స్కోరే, ర్యాంక్ కూడా మంచి క్యాటర్లో ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పేపర్ ఈజీగా ఉంటే ఇది 100+ కూడా దాటచ్చు. పేపర్ 100 or 110 చెప్పలేము, మ్యాక్సిమం 100+ దాటితే గుడ్ స్కోర్ అయ్యేది. సో 220 దగ్గర స్కోర్ ఉంటుంది కాబట్టి గుడ్ స్కోర్, కాబట్టి మీరు ఎక్కువగా పేపర్ 1 మీద ఫోకస్ చేస్తే 2లో మీకు స్కోర్ తగ్గినా సరే ఇక్కడ మీకు కవర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు డైలీగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంతలా ఎలాబరేట్ చేసుకున్నా చూద్దాం. సపోజ్ మనకి ఒక యావరేజ్ మామూలుగా ఒక స్టూడెంట్ 10 to 12 hours అయితే 12 hours ప్లాన్ వేసుకుందాం. మన సబ్జెక్ట్స్ వచ్చి ఏపీ హిస్టరీ ఉందిగా, ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ ఉందిగా. నేను ఇప్పుడు కూడా షార్ట్ టైం టార్గెట్స్ ఇస్తున్నాను, లాంగ్ టైం టార్గెట్స్ ఇవ్వను. అది మీరు ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్ చదవాలని మీ ఇష్టం. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ హిస్టరీలో మీకు సపోజ్ మోడర్న్ చదివితే మోడర్న్ చదవచ్చు, ఏన్షియంట్ అండ్ ఏన్షియంట్. బట్ ఏం చదివినా సరే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెన్సీ అనేది వీక్లీ ఒకే కన్సిస్టెన్సీగా మీరు మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మీరు మార్చొద్దు. సపోజ్ ఏపీ హిస్టరీకి మీరు ఒక 2.5 hours, ఈ పాలిటిక్ 2.5 hours, ఎకానమీకి 3 hours, ఎస్ఎన్టీకి 3 hours, టోటల్ మనకి 11 hours అవుతుంది. ఈ 11 hours ప్లస్ 1 hour వచ్చి మనకి న్యూస్ పేపర్ రీడింగ్ మీరు అలాట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఆస్పిరెంట్ 12 to 14 hours కూడా చదువుతారు. నేను 12 hours మీకు షెడ్యూల్ ఇస్తున్నా. ఈ రిమైనింగ్ 2 hours ఉంటుంది కదా, ఇది బోనస్. ఈ 12 hours షెడ్యూల్ అనేది డేలో మిస్ అవ్వకూడదు. అండ్ ఎవరైతే ఫుల్ ప్లేజ్డ్గా 12 hours చదువుతారో ఈ 12 hours షెడ్యూల్ అనేది మిస్ అవ్వకూడదు. 12 hours ఖచ్చితంగా చదవాల్సిందే మీరు. ఈ 2 hours అనేది బోనస్. ఈ 2 hoursలో మీరు బోనస్గా తీసుకుని దానిలో మీరు ఏం చేయొచ్చు, ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీడే ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇది ఎంసీక్యూ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, కంబైన్డ్ కూడా వస్తుంది. సో ఈ రెండు ఉన్నట్లయితే మీరు ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్కి దగ్గర అయినట్టే. సో ఇది ఒక 12 hours షెడ్యూల్. దీంతోపాటు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా 6 hours per day చదవాలి. అట్లీస్ట్ వాళ్ళు 6 hours per day చదవాల్సి ఉంటుంది. మార్నింగ్ ఒక 2 hours, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఇన్ ఆఫీస్ యూ హ్యావ్ టు రీడ్ ఆఫీస్ ఇన్ 2 hours, నైట్ ఒక 3 hours, ఆల్ 7 hours. ఈ 7 hours మీరు చాలా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎంప్లాయీస్కి ఏంటి అంటే ఇప్పుడు ఏపీ ఎకానమీకి ఏంటంటే హెవీ సిలబస్ కాబట్టి మీరు చెప్పాలంటే ఎంప్లాయీస్ ఎక్కువగా పేపర్ 1 మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ స్టాటిక్ సిలబస్ కాబట్టి మీరు కొత్తగా డైనమిక్ కరెంట్ అఫైర్స్ కోసం సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఓన్లీ స్టాటిక్ కాబట్టి మీరు ఉన్న బుక్స్ని యూజ్ చేసుకుని మీరు ఎప్పుడు ఫ్రీ టైంలో ఉంటే మీరు ఆ టైంలో చదువుకోండి. ఎంప్లాయీస్ ఎక్కువగా ఎస్ఎన్టీ డైనమిక్గా ఉంది, అన్ని చదవాలి ఇది చదవాలని చెప్పి మీరు ఎక్కువగా ఎస్ఎన్టీ కానీ ఎకానమీ మీద ఫోకస్ చేస్తే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మీరు నచ్చితే ఫాలో అవ్వచ్చు లేకపోతే లేదు, అది కూడా ముందుగా చెప్పేస్తున్నా. మీరు ఎక్కువగా ఏంటంటే మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు బై హ్యాండ్ మీకు బుక్స్ ఉంటాయి. ఇప్పుడు పాలిటీ బుక్స్ ఉంటాయి, ఏపీ హిస్టరీ కూడా బుక్స్ ఉంటాయి. అదేంటంటే మీకు ఫిక్స్డ్గా మీ చేతిలో బుక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా వేరే అదర్ సోర్సెస్కి మీరు వెళ్ళాల్సిన పని ఉండదు. ఈ యొక్క ఫిక్స్డ్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరు మీకు ఫ్రీ టైంలో కూడా మీరు చదవచ్చు. మీకు ఒక 7 hours తీసుకుంటే మీరు 1 hour న్యూస్ పేపర్కి అలాట్ చేసి రిమైనింగ్ 6 hoursని మీరు ఎక్కువగా మీరు పాలిటీ అండ్ ఏపీ హిస్టరీలో ఫోకస్ చేయండి. రిమైనింగ్ టైంని మీకైనా యూటిలైజ్ చేస్తుంటే అప్పుడు ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు. మీ చేతిలో స్టాటిక్లో మీరు స్కోర్ తెచ్చుకోగలిగితే డైనమిక్స్ అని మీరు ఫ్రీ టైంలో రిమైనింగ్ టైం మీరు కవర్ చేసుకోవచ్చు. అది ఎంప్లాయీస్కి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే మనం ఒక జాబ్కి ఒక ఎగ్జామ్కి ఫుల్ ప్లేజ్డ్కి వెళ్ళాలంటే మన దగ్గర కొన్ని సోర్సెస్ ఉండాలి. ఫస్ట్ సోర్సెస్ ఏంటంటే సోర్సెస్ అనుకోవచ్చు, వెపన్స్ అనుకోవచ్చు. ఒక బ్యాటిల్లా తీసుకుంటే ఫస్ట్ మన దగ్గర స్టాండర్డ్ బుక్స్ ఉండాలి. తర్వాత డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఏదో ఫిక్స్డ్ మ్యాగజైన్స్. తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయాలి.
తర్వాత షార్ట్ నోట్స్ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రివిజన్. ఈ అన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బుక్స్, డైలీ న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, ఎంసీక్యూ ప్రాక్టీస్, షార్ట్ నోట్స్, రివిజన్, ఎట్లా అంటే నేనైతే దీన్ని పర్సనల్గా నమ్ముతాను. ఏదైనా మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ యొక్క అన్ని పారామీటర్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్టయితే అప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఎగ్జామ్కి మనం సాటిస్ఫైడ్ అటెంప్ట్ చేసి ఒక మంచి ర్యాంక్ అయితే కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క చూసుకోండి. ప్రతిదీ కూడా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయి వీటన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది మీ అందరికీ షెడ్యూల్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మీ పర్సనల్ షెడ్యూల్ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. దీన్నే ఫాలో అవ్వాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను ఎలా ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో మీకు ఆ షెడ్యూల్లో దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు. సో ఆల్ ద బెస్ట్. మీకు మీ పర్సనల్ షెడ్యూల్ ఉంటే ఫస్ట్ మీరు పర్సనల్ స్ట్రాటజీ అనేది మీరు ఫస్ట్ తీసుకోండి. పర్సనల్ స్ట్రాటజీ ఫైనల్గా జస్ట్ బ్రీఫ్గా ఏంటంటే పేపర్ 1 ఫోకస్ చేయాలి. పేపర్ 2 కంపేర్ టు పేపర్ 1, పేపర్ 2 కొంచెం తక్కువ ఫోకస్ చేయండి. పేపర్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేయండి, స్కోరింగ్ పేపర్ కాబట్టి. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రివిజన్. ఏంటంటే మీరు 30% మీకు వచ్చే టోటల్ మార్క్స్లో మీరు చదివే సబ్జెక్ట్ 40% ఉంటే రివిజన్ అనేది 60% చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత రివిజన్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద అంత కమాండ్ అండ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇది అంటే చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.